దేవరకొండ కమ్యూనిస్టులకు కంచుకోట. సిపిఐకి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల శాతం ఉన్నది ఇక్కడే. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సిపిఐ, కాంగ్రెస్లే గెలుపొందుతూ వస్తున్నాయి. 13 విడతల ఎన్నికల్లో 6 సార్లు సిపిఐ గెలుపొందింది. 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1978లో దేవరకొండ నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. నాటి నుంచి ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సిపిఐ మొదట కోరుకునేది ఈ సీటునే. టీడీపీతో జతగట్టినా, కాంగ్రెస్తో కలిసిపోయినా సీటు కోసం పట్టుబడుతుంది సిపిఐ. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అలయన్స్తో దేవరకొండ నుంచి సిపిఐ బరిలో నిలుస్తోంది. 1984 ఆగస్టు రాజకీయ సంక్షోభంతో బీజేపీ, సిపిఐ, సిపిఎంలు ఎన్టీఆర్కు అండగా నిలిచి మిత్రపక్షాలుగా మారాయి. సీటును సిపిఐకి కేటాయించడంతో వరంగల్ జిల్లాకు చెందిన బద్దు చౌహాన్ పోటీ చేశారు. మిత్రపక్షాల సహకారంతో బద్దు చౌహాన్ తేలికగా విజయం సాధించారు. తర్వాత 1989, 1994 ఎన్నికల్లో కూడా బద్దు చౌహాన్ సిపిఐ తరఫున గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో సిపిఐ, టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాగ్యా నాయక్కు కలిసొచ్చింది. టీడీపీ అభ్యర్థి నేనావత్ వస్యానాయక్పై 378 ఓట్ల స్వల్ప తేడాతో రాగ్యా నాయక్ గెలుపొందారు. 2004లో కాంగ్రెస్తో పొత్తు కుదరడంతో మరోసారి సిపిఐ విజయం సాధించింది. 2009లో వైఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ నుంచి బాలునాయక్ గెలుపొందారు. ఎందరు నేతలు మారినా దేవరకొండ తలరాత మారలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా ఆడ శిశువుల విక్రయం ఇక్కడే వెలుగు చూసింది. ఇక్కడి గిరిజనుల దారిద్ర్యాన్ని కళ్లకు కట్టింది. ఇక తాగు, సాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం మైనస్ పాయింట్. ఎస్ఎల్బీసీ నత్తనడకన సాగుతుండడంతో 10 ఏళ్లైనా పూర్తి కాని పరిస్థితి ఉంది. కృష్ణానది పక్కనే ఉన్న నేటికి దేవరకొండ పట్టణంలో వారానికి ఒక్కసారి కూడా సరిగా కృష్ణా జలాలు సరఫరా కావటం లేదు. 4 లైన్ల రహదారి శిలాఫలకానికే పరిమితమైంది. ఇక్కడి సమస్యలు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా అవుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ జతకట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలునాయకును కాదని సిపిఐకి సీటు కేటాయించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పొత్తుల ఖిల్లాగా మారిన దేవరకొండలో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.